Hello, good evening. Welcome to ARS News Channel. ఐపీఎల్ 2025 ఫైనల్ తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగళూరు పంజాబ్పై ఘన విజయం 17 ఏళ్ల కోహ్లీ కల నెరవేరిన వేళ ఎట్టకేలకు కోహ్లీ కల నెరవేరింది 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి తొలి ట్రోఫీని ముద్దాడింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తొలి టైటిల్ను గెలుచుకుంది మంగళవారం జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పీబీకేస్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది దీనితో ఐపీఎల్ 18వ సీజన్లో 8వ ఛాంపియన్గా నిలిచింది కోహ్లీ తప్ప మరెవరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు అయితే జితేష్ వేగంగా బ్యాటింగ్ చేసి 10 బంతుల్లో 240 స్ట్రైక్ రేట్తో 24 పరుగులు చేశాడు పంజాబ్ తరపున కైల్ జామిసన్ 3 వికెట్లు అర్ష్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు చివరి ఓవర్లో అర్ష్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్ 18వ సీజన్ ఆడుతున్న ఈ రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం ఎదురు చూస్తున్నాయి రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ తొలిసారి ఫైనల్ ఆడుతోంది మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కూడా తొలిసారి టైటిల్ మ్యాచ్కు చేరుకుంది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పీబీకేఎస్ 184 పరుగులు మాత్రమే చేయగలిగింది బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు జితేష్ వేగంగా బ్యాటింగ్ చేసి 240 స్ట్రైక్ రేట్తో 10 బంతుల్లో 24 పరుగులు చేశాడు కృణాల్ పాండ్యా 17 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు పంజాబ్ తరపున అర్ష్దీప్ సింగ్ కైల్ జామిసన్ 3 నుంచి 3 వరకు వికెట్లు పడగొట్టారు ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టు 8వ ఛాంపియన్గా నిలిచింది దీనికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ముంబై ఇండియన్స్ 5 సార్లు కోల్కతా నైట్ రైడర్స్ 3 సార్లు రాజస్థాన్ రాయల్స్ 1 సారి డెక్కన్ ఛార్జర్స్ 1 సారి సన్రైజర్స్ హైదరాబాద్ 1 సారి గుజరాత్ జైంట్స్ 1 సారి ఛాంపియన్లుగా నిలిచాయి